సభను అలంకరించిన ఎంఐఏ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారికి, తర్వాత మన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారికి నమస్కారాలు. తర్వాత మన సోదరులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు డాక్టర్ బి సంపత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెటనరీ బయోకెమిస్ట్రీ, మామూలూరులో పనిచేస్తున్నాను. నా ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్. అయితే ఈ వెటనరీ కాలేజ్ తరఫున కొన్ని విషయాలు మీతో పంచుకుందామని స్టేజ్ పైనకి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు 90% అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, ఒక 10 to 15% వెటనరీ వాళ్ళు ఉన్నారు. సో వెటనరీ తరఫున కొంచెం మాట్లాడదామని వచ్చాను. ఇందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ రాసుకున్నాను, కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవచ్చుకున్నాను. అందులో ముఖ్యంగా ఏమంటే, ఇప్పుడు ఇంతకుముందు సార్ మాట్లాడారు, భరత్ భూషణ్ సార్ అనుకుంటాను, చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. అందులో నుంచి ఇంకొన్ని పాయింట్స్ నేను తీసుకొని మా వెటనరీ తరఫున మాట్లాడదామని వచ్చాను. అందులో ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు నేను 2004 బ్యాచ్. సారు విద్యాసాగర్ సార్ మేము యూజ్ చేసినప్పటి నుంచే చూస్తున్నాము. అయితే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్స్. అంటే మేము యూజీలో అయితే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. మేము 2004లో మేము రిక్రూట్ అయినప్పుడు మేము అప్పుడు వర్గీకరణ ఉంది, అదే లాస్ట్. ఇప్పుడు ప్రజెంట్ 2004 నుంచి 2024 వరకు కూడా మేము రిక్రూట్ అయింది 4-5 మెంబర్స్ మా బ్యాచ్లో. ఇంతవరకు ఒక్క మాదిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ స్టూడెంట్ కానీ రాలేదు. మచ్చుకు ఒకటో ఇద్దరు వచ్చారు, కానీ ఇంతవరకు 20 సంవత్సరాల్లో మేము చూసింది మాత్రం ఎవరూ లేరు. మా బ్యాచ్లో 5-5 అంటే అదే లాస్ట్. 20 సంవత్సరాలు ఎవరు కూడా మాదిగా లేరు. ఎవరైనా చూసినప్పుడు మీరు ఎస్సీ అంటారు, కానీ అది మాలడం అదే తెలియదు. మ్యాక్సిమం మేము కనుక్కుంటే అందరూ మాలాలి. సో వర్గీకరణ 2004 తర్వాత చాలా దెబ్బతీసింది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వెటనరీ అడ్మినిస్ట్రేషన్ చాలా దయనీయమైన స్థితిలో ఉంది. మాకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను, బట్ కొన్ని ఇంపార్టెంట్ మాకు ఎదురైన సంఘటనలు. ఇప్పుడు మొన్న మాకు వీసీ వచ్చారు, జ్ఞాన్ ప్రకాష్ సారు, మా ఫస్ట్ టీచర్ సారు బీసీ సామాజిక వర్గం. కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు, మీరు రిజిస్ట్రార్ని డీన్ని కలిసి వెళ్ళిపోండి. రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే వీళ్ళు వచ్చారా, ఓకే, వాళ్ళకు కంప్లీట్ పిక్చర్, వీళ్ళు మాదిగా మాల ఎస్టీ అన్ని కంప్లీట్ పిక్చర్. రిజిస్ట్రార్ ఒక హాఫ్ అన్ అవర్ నిలబెడతారు. హాఫ్ అన్ అవర్ నిలబెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మనం చెప్తుంటాము, ఫోన్ వస్తుంది సార్కి. ఫోన్ వచ్చిన తర్వాత చెప్పు, మళ్ళీ స్టార్ట్. మళ్ళీ తర్వాత ఎవరో పిలుస్తారు. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషను. ఒక 12-15 సంవత్సరాలుగా మేము సర్వీస్ చేస్తున్నాము యూనివర్సిటీలో. ఇంతవరకు మాకు వీసీ అపాయింట్మెంట్ లేదు. అడుగుతున్నామో రిజిస్ట్రార్ని కలమంటే, రిజిస్ట్రార్ ఏమో లోపలికి పోయిన తర్వాత సరే ఓకే నేను వీసీతో మాట్లాడతాను అయిపోయింది. అక్కడికి డీన్తో మాట్లాడితే డీన్ చేతిలో ఏముండదు. డీన్ కూడా బీసీనే, ఆయన కూడా ఏమంటారు, అందరం మా టీచర్లే. మళ్ళీ కాకపోతే మేము అందరము ఒక స్టేజ్లో ఒక దగ్గర పనిచేసేవాళ్ళం. అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా చిన్న చూపు ఇవ్వడం. ఇక్కడ ముఖ్యంగా నాకు జరుగుతుంది వెటనరీలో ఏమంటే, చాలా విపరీత కేటగరైజేషన్, ఎస్టీ కేటగరైజేషన్, ఇంకా మాకు తెలిసిందే మాలా సోదరుల కేటగరైజేషన్. వీళ్ళిద్దరు ఎలా ఉంటారో సార్ ఆల్రెడీ చెప్పాడు. ఎక్కడ కూడా మాదిగలను ఎక్కడ కూడా తీసుకోరు. ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్, మేము వరంగల్లో పనిచేస్తున్నాం, పేరు తీసుకుంటాం, విజయ్ భాస్కర్ అని చెప్పేసి మాతో పనిచేసి ఒక హానరీ పొజిషన్, ఒక చిన్న హానరీ పొజిషన్. మాకు హానరీ పొజిషన్స్ ఇస్తేనే ముందుకు పోతాం, మీ అందరూ తెలిసిందే. ఒక చిన్న హానరీ పొజిషన్, మా అసోసియేట్ డీన్ వచ్చేసి మళ్ళీ రెడ్డి కేటగిరీ, శ్రీనివాస్ రెడ్డి. ఒక హానరీ పొజిషన్ గురించి ఒక 4-5 నెలల నుంచి తిరుగుతుంటే నో హానరీ పొజిషన్. అదే బ్యాచ్లో చేరిన ఇంకో అతనికి రెడ్డి సామాజిక వర్గం లేదంటే ఎస్టీ సామాజిక వర్గం గత రెండు టర్మ్గా హానరీ పొజిషన్స్ రిన్యూ చేయడం. అంటే ఇంత ఘోరమైన వివక్ష. అంటే క్లియర్ కట్గా ఏమంటే ఇది మాదిగ జాతి వాళ్ళు వీళ్ళను వివక్షకు పెట్టిన, ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు. మిగతా వాళ్ళకైతే సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎస్టీ వాళ్ళని అంటే వాళ్ళ ప్రొఫెసర్స్ ఉంటారు, వెనకంచి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, వచ్చేసి అది చేయడం. సో మనకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా వివక్షతకి గురవుతున్నాం అని చెప్పేసి వెటనరీ తరఫున నేను చెప్పదలుచుకున్నాను. రెండోది ఇంకా అసోసియేషన్.
అసోసియేషన్ అయితే ఇంకా దయనీయమైన స్థితిలో ఉంది. సార్ చెప్పినట్టు మా అసోసియేషన్ మొన్న ఫామ్ అయింది. మొత్తం మాల వాళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎవ్వరు కూడా మాదిగా లేకుండానే అసోసియేషన్ ఫామ్ అయిపోయింది మాకు. ఇది నేను మీకు చాలా విచిత్రంగా అనిపించచ్చు, బట్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ద యూనివర్సిటీ లెవెల్. మా పరిస్థితి నేను చెప్పుకోవాల్సిన ప్లాట్ఫామ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఎంత దయనీయ స్థితి అంటే ఒక్క మాదిగా లేకుండా అసోసియేషన్ ఫామ్ అయిపోయింది. ఏ అసోసియేషన్ అంటే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఎట్ ద యూనివర్సిటీ లెవెల్. చివరికి ఎవరో ఇప్పుడు ఈ పిల్లవాడు వచ్చేసి విజయభాస్కర్ వచ్చి నేను ఉంటానంటా, సరే ఇతరు ఉంటా అంటే ఉండండి, అంతే అంతే, ఏదో పేరుకి మాత్రం. మనం లేకుండా అసోసియేషన్ ఫామ్ అయిపోతాయి, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుద్ది, పనులన్నీ అయిపోతాయి. ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఇంకొక ఇష్యూ. 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, ఇంతవరకు ఎప్పుడు హైదరాబాద్లో చేయలేదు. పోయి రిప్రజెంటేషన్ ఇద్దామని అడిగితే సరే ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఇస్తాం, రిప్లేస్మెంట్ లేదు, లేదంటే తర్వాత చూద్దాం, ఇన్స్పెక్షన్ ఉంది కాలేజ్కి, తర్వాత చూద్దాం అనడం, దాట వేసే దూరని. 12 సంవత్సరాలుగా మళ్ళీ ఇతర వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం 2 సార్లు 3 సార్లు, అక్కడ కూడా వివక్ష. ఇంకోటి రిక్రూట్మెంట్. మొన్న మాకు ఒక రిక్రూట్మెంట్ జరిగిందండి, లార్జ్ రిక్రూట్మెంట్. ఇవన్నీ విషయాలు మీకు చాలా సూక్ష్మంగా అనిపించచ్చు, బట్ ఇట్స్ గివింగ్ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. ఎందుకంటే మేము నష్టపోతున్నాం కాబట్టి మా భావన మేము వ్యక్తపరుస్తున్నాం. మొన్న ఒక రిక్రూట్మెంట్ జరిగిందండి మాకు, 2021లో జరిగింది రిక్రూట్మెంట్. 2021లో జరిగి మొన్న కోర్టు కేసుల వల్ల మొన్న ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఆ రిక్రూట్మెంట్లో రోస్టర్ మొత్తం తప్పు, దాని మీద ఒక 10-15 కోర్టు కేసులుగా జరిగాయి. అంతకుముందున్న రిజిస్ట్రార్ ఇప్పుడు వీసీ అయ్యారు, అంతకుముందు రిజిస్ట్రార్ అదే రిక్రూట్మెంట్ ఆపారు. మొన్న వీసీ అయిన తర్వాత రిక్రూట్మెంట్ ఆపలే, రిక్రూట్మెంట్ జరిగిపోయింది. ఆ రిక్రూట్మెంట్ జరిగే క్రమంలో ఏంటంటే రోస్టర్ తప్పు ఉందని చెప్పేసి అప్పుడు రిజిస్ట్రార్ సైన్ చేయలేరు. రిక్రూట్మెంట్లో రోస్టర్లో ఒక 4-5 తప్పిదాలు చేసి రిక్రూట్మెంట్ ఇచ్చారు. పోస్టింగ్స్ ఆర్డర్స్ మొన్న రిలీజ్ అయిపోయాయి. ఆ రిక్రూట్మెంట్ రోస్టర్లో కొన్ని డిపార్ట్మెంట్స్, అంటే ఎస్పెషల్లీ మాదిగా వాళ్ళు ఉన్న కొన్ని డిపార్ట్మెంట్స్ను మిస్ చేశారు. కావాలి మిస్ చేసి రోస్టర్ ఫామ్ చేసి వాళ్ళు ఎవరికి వాళ్ళనో వాళ్ళకి ఇచ్చుకున్నారు. అదే ఇప్పుడు సేమ్ రిజిస్టర్ మళ్ళీ వీసీగా వచ్చారు. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్కి 15,000 రూపాయలు జరిగిపోయింది రిక్రూట్మెంట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి, అంటే టైం సరిపోదు కాబట్టి నేను సూక్ష్మంగా చెప్పట్లేదు. బట్ బ్రాడ్గా జరిగేది ఎట్లయితే అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్నాయో అంతకంటే 3 రెట్లు 4 రెట్లు మా యూనివర్సిటీలో మేము వివక్షను ఎదుర్కొంటున్నాం. సో ఇప్పుడు మా దాంట్లో సరే మాదిగా సంబంధించి పర్సంటేజ్ తక్కువ ఉంది, బట్ మేము అందరం కూడా బయటకు పోయి చదువుకొని వచ్చినాం. ఆల్మోస్ట్ మేము పిహెచ్డి అవుట్ సైడ్ యూనివర్సిటీ పోయి చేసుకొని వచ్చిన వాళ్ళమే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మేము అటెండ్ అయిన దాంట్లో 3 మాదిగ ప్రొఫెసర్లు బయటకు పోయి వచ్చినవి ఉన్నాం. సో ఈ 3 బయటకు పోయి వచ్చి చదువుకొని వచ్చినా కూడా వాళ్ళు మా గుర్తింపు, అంటే వీళ్ళు బయటకు పోయి చదువుకొని వచ్చారు, నాలెడ్జ్ ఉంది, నోవే, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడరింగ్ అవర్ రిక్వెస్ట్. సో దయచేసి మా ఈ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని కూడా రిప్రజెంట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.